ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే సింగపూర్‌లో సక్సీడ్ అవుతున్నారు? ఓకే. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు సింగపూర్. కానీ 100 మంది వస్తే వాటిలో 20 మంది మాత్రమే ప్రాపర్‌గా జాబ్ తెచ్చుకొని సింగపూర్‌లో సెటిల్ అవుతున్నారు. సో, రిమైనింగ్ 80% అంటే 80 మంది ఎనక్కొచ్చేస్తున్నారు. సెటిల్ అయిన వాళ్ళు బిజీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ వస్తది. ఆ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎవరైతే ఆ 80% అంటే జాబ్స్ రావో ఓకే. వాళ్ళు ఎనక్కొచ్చేసి కంట్రీని బ్లేమ్ చేస్తారు. లేపోతే కోర్సెస్‌ని బ్లేమ్ చేస్తారు. ఓకే. ఏదో సింగపూర్‌లో ఆపర్చునిటీస్ లేనట్టే మాట్లాడతారు. సింగపూర్ గురించి కాదు, ఏ కంట్రీ గురించైనా సరే. ఇట్స్ ఇట్స్ టోటలీ డిపెండింగ్ ఆన్ దేర్ ఎబిలిటీస్. సింగపూర్‌కొచ్చిన తర్వాత ఒక ప్రాపర్ మైండ్ సెట్‌తో వస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఓకే. సో, ఇక్కడికొస్తారు అంటే వాళ్ళకి స్కిల్స్ అనేది ఉండకుండా, స్కిల్స్ డెవలప్ చేయకుండా వచ్చేస్తే మీకు ఆపర్చునిటీస్ అనేది ఉండవు. ఓకే. ఏదో మీరు డిగ్రీ చేశారనో, లేపోతే మీ దగ్గర ఇండియాలో 10 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనో మీకు జాబ్స్ అనేటివి రావు. ఓకే. ఇక్కడ వర్కింగ్ కల్చర్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. దానికి తగ్గట్టుగా మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది దాన్ని బట్టే మీకు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా సరే మీరు ప్రాపర్ ఆ పర్టిక్యులర్ జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర లేకపోతే ఏ కంపెనీ మీకు ఇవ్వదు జాబ్ అనేది. ఓకే. సో, ఇంటర్న్‌షిప్‌లో చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలో వాళ్ళకి తెలీదు. ఓకే. సో, వాళ్ళ మేనేజర్స్‌తో లేకపోతే వాళ్ళ కోవర్కర్స్‌తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఓకే. ఏదో వర్క్ ప్రెషర్ ఉంది. ఓకే. వర్క్ అంటే మీకు సాలరీ లక్షల్లో ఇస్తున్నారంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే మీకు పని ఉంటది. ఓకే. సో, నాకు ఎక్కువ సాలరీ రావాలి, తక్కువ పని ఉండాలంటే అది ఎక్కడ ఉండదు బ్రదర్. ఓకే. మీరు ఇక్కడ ఒక లక్షల్లో సాలరీ ఇస్తున్నారంటే సింగపూర్ ఎంప్లాయర్ అంటే ఒక బాస్‌కి తెలుసు. ఎందుకు నేను లక్షల్లో సాలరీ ఇస్తున్నానంటే దానికి తగ్గట్టుగా పని చేపించుకుంటారు. ఓకే. సో, దానికి ప్రిపేర్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా సెటిల్ అవుతున్నారు. దానికి ప్రిపేర్ అవ్వకుండా ఆ క్లారిటీ లేకుండా వచ్చిన స్టూడెంట్స్ ఎనక్కెళ్ళిపోతున్నారు. ఎనక్కెళ్ళిపోయి అంటే కాలేజీని బ్లేమ్ చేయడమో, లేపోతే కంట్రీని బ్లేమ్ చేయడమో, సో, ఇలా చేస్తున్నారు. సో, అది కొంచెం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ఒక స్కిల్‌తో రండి. ఒక క్లారిటీతో రండి. ఖచ్చితంగా ఎక్కడైనా సరే సో, సింగపూర్ అయినా, మలేషియా అయినా, కెనడా అయినా సో, మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఓకే. థాంక్ యూ.